నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, చాలామంది సొంత ఇల్లు అనేది సగం పూర్తయ్యి చేతికి రావడానికి కొంత సమయం పడుతుంది. మధ్యలో ఏమైనా కొన్ని ఇబ్బందులు అంటే డబ్బుల పరంగా ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు బాబా గారి ఎదురుగా ఈ ముడుపు అనేది కట్టి ఈ పరిహారంతో పాటు ఈ పూజ గనక చేసుకుంటే అలాంటి సమస్యల నుంచి స్వామివారు గట్టెక్కిస్తారు. ఇదొకటనే కాదు, ఉద్యోగం గురించి, వివాహం గురించి, మీకున్న కళ నెరవేరాలంటే ఈ పరిహారాన్ని ఎంతో నమ్మకంతో చేసుకోవాలి. అయితే మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల కాస్త నాకు ఇంట్రెస్ట్ వచ్చి మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే 10 మందికి కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది. ఈ వీడియో చూసి మీరు ఏ రకంగా ప్రయోజనం పొందుతారో మిగతా వారు కూడా చూసి లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. కొత్తవారు ఎవరైనా కనుక మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన పూజలు పరిహారాలు ఉన్నాయి. అలానే మన ఛానల్లో ఉన్న పరిహారాలు పూజలు చేసుకుని చాలామంది ఫలితం వచ్చిందని, మార్పు వచ్చిందన్న మాట చెబుతూ ఉన్నారు. మీకున్న సమస్యకు తగ్గ పూజను కానీ పరిహారాన్ని కానీ మీకు టైం కుదిరినప్పుడు ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి ఎంచుకొని మీరు ఫలితం పొందాలని నేను ఆశిస్తున్నాను. అలానే సబ్స్క్రైబ్ కాకుండా కొత్తవారు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, అలానే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియో విషయంకి వెళ్దాం. ఇది పరిహారం అని చెప్పుకున్నాం కాబట్టి అదేను ఎప్పుడు చేసుకోవాలంటే మనం గురువారం రోజున మొదలు పెట్టాలి. ఏ గురువారం రోజైనా సరే మొదలు పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈ గురువారం మీకు కుదరలేదా, ఏదైనా ఒక మంచి గురువారం అనేది ఎంచుకొని మీరు ప్రయత్నం చేయండి. గురువారం రోజున ఈ పరిహారాన్ని ఉదయం చేసుకోవాలి కాబట్టి చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఒక ప్లేస్ అనేది తీసుకొని, అంటే చక్కగా ఈశాన్యం కానీ లేదంటే తూర్పు కానీ లేదంటే ఉత్తర దిక్కు కానీ తీసుకొని క్లీన్ చేసుకొని అక్కడ పీట అనేది పెట్టి పసుపు రంగు వస్త్రాన్ని పరచాలి. ఎందుకంటే సాయిబాబా అంటేనే గురువుకు సంబంధించిన రంగు పసుపు రంగు కాబట్టి పసుపు రంగు వస్త్రాన్ని యూజ్ చేయాలి. అలానే ఈ పరిహారం చేసుకోవడం వల్ల గురుబలం కూడా పెరుగుతుంది. గురుబలం ఎప్పుడైతే పెరుగుతుందో మనకున్న ఆటంకాలు, ఇబ్బందులు తొలగి కోరికలు నెరవేరడానికి అవకాశాలు ఉంటాయి. ఆ పీట మీద చక్కగా సాయిబాబా గారి పటం కానీ విగ్రహం అయినా సరే పెట్టుకోండి. మనం ఏ పూజ చేసుకున్నా కానీ ముఖ్యంగా ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండడానికని విఘ్నేశ్వరుడు పూజ అనేది చేసుకోవాలి కాబట్టి విఘ్నేశ్వరుడు పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకోండి. బాబాని పసుపు రంగు పువ్వులతో అలంకరించుకోవాలి. ఎందుకంటే ఇందాకే మనం అనుకున్నాం గురువు అని అనుకున్నాం. గురువుకు సంబంధించిన పసుపు రంగు కాబట్టి పసుపు రంగు పూలతో చక్కగా ఆయన్ని అలంకరించండి. అన్ని పసుపు పూలు లేకపోయినా కానీ కనీసం ఒక్క పువ్వు అయినా సరే పెట్టడానికి చూడండి. తర్వాత ఒక 2 కుందులు అనేది పెట్టుకొని ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోవాలి. అయితే ఎన్ని ఒత్తులు వేసుకోవాలి అంటే కనుక పసుపు రంగు ఒత్తులు తీసుకోండి. పసుపు రంగు ఒత్తుల్ని ఒక 2 చొప్పున తీసుకొని చక్కగా దీపారాధన చేసుకోవాలి. పసుపు నీళ్ళల్లో తెల్ల ఒత్తులు తడిపి డ్రైగా తయారు చేసుకున్న ఒత్తులతో దీపారాధన చేసుకోవాలి. ఇక్కడ మన చేతుల ద్వారానే తయారు చేసుకున్న ఒత్తులతోనే దీపారాధన చేసుకోవాలి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్రతి ఒక్క పాయింట్. లేదంటే మీరు చేసుకుందామని అనుకునే సమయంలో మీకు చాలా వరకు డౌట్స్ వచ్చేస్తాయి. ఓకేనండి. అలా దీపారాధన చేసుకున్న తర్వాత విఘ్నేశ్వరుని పంచోపచారాలతో కానీ లేదంటే షోడశోపచారాలతో కానీ, ఒకవేళ అన్నీ చేయలేకపోయినా కానీ కనీసం ఆయనకు సంబంధించిన నామాన్ని పఠించండి. ఒక చిన్న బెల్లం మొక్క నైవేద్యం పెట్టి ఈ పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు స్వామి అని చెప్పుకొని ప్రారంభించండి. ఇక బాబా వారికి చక్కగా ధూప దీపాలు అన్నీ కూడా ఇచ్చుకున్న తర్వాత ఆయనకు సంబంధించిన నైవేద్య విషయానికి వస్తే కనుక ఒక చిన్న పలహారం పెట్టినా ఆయన స్వీకరిస్తాడు. కాబట్టి మీరు ఏది పెట్టినా పర్వాలేదు, ఇది అనేది ఏం లేదు. అలానే బాబాగారి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పఠించండి. పూజలో ఇలా చదువుకునేటప్పుడు కొద్దిగా అక్షింతలతో కానీ లేదంటే మీ దగ్గర పూల రెక్కలు ఉన్నా కానీ అలా చక్కగా పెట్టుకుంటూ సాయిబాబా వారి యొక్క అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ వెండి పూలు కూడా చక్కగా పెట్టుకొని చేసుకోవచ్చు. మీరు ఏదో ఒక కోరిక కోరుకున్నారు అంటే ఇంటి కళ నెరవేరడానికి కానీ లేదంటే వివాహం గురించి కానీ ఉద్యోగం గురించి కానీ ప్రమోషన్స్ గురించి కానీ ఒక కోరిక అనేది కోరుకున్నారు. మనం ముందుగా అనుకున్నది సొంత ఇంటి కోసం. సొంత ఇల్లనే కాదండి, ఏదైనా సరే చక్కగా ఈ పరిహారం చేసుకోవచ్చు. అంటే మీ యొక్క కోరిక కోసం
సాయిబాబా వారి దగ్గర మనం ముడుపు అనేది కట్టుకోవాలి. ఇంతకీ ఆ ముడుపు ఏ రకంగా కట్టుకోవాలంటే కనుక మీ యొక్క కోరిక అనేది చెప్పుకొని మాకున్న కోరిక నెరవేరాలి అని గట్టిగా సంకల్పంతో చేయండి. తప్పకుండా 100% రిజల్ట్ మీరు చూస్తారు. ఇంతకీ ఈ ముడుపుని ఎలా కట్టుకోవాలి, ఈ పూజని ఎన్ని వారాల పాటు చేసుకోవాలి అనేదంతా కూడా నేను క్లియర్గా చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. నార్మల్గా 9 వారాలను మొక్కుకొని చేస్తూ ఉంటారు కదా సాయిబాబాకి, అదేవిధంగా 9 వారాల పాటు ఇక్కడ ఉదయం పూట సాయిబాబా వారికి పూజ చేసుకోవాలి. ముందైతే మీరు ఒక పసుపు రంగు క్లాత్ తీసుకోండి. పసుపు రంగు క్లాత్ మా దగ్గర అవైలబుల్గా లేదంటే కనుక ఒక తెలుపు రంగు క్లాత్ తీసుకొని కాస్త నీళ్ళల్లో పసుపు వేసి ఆ నీళ్ళల్లో తెలుపు రంగు క్లాత్ని పట్టించి ఆరబెట్టండి, పసుపు రంగు క్లాత్ లేకపోతేనే. ఇక గురువారం ఉదయం అనుకున్నాం కాబట్టి మీరు బుధవారం రోజున ఈ క్లాత్ని తడిపి ఆరబెట్టి ఉంచుకోండి, డ్రై అయిపోతుంది. ఒకవేళ లేదండి పసుపు రంగు క్లాతే ఉందనుకుంటే కనుక పసుపు రంగు క్లాతే తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. కానీ పసుపు రంగు క్లాత్ మాత్రం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. వేరే కలర్ క్లాత్ని మాత్రం మీరు తీసుకోకండి. తర్వాత ఈ క్లాత్ని సాయిబాబా గారి ముందు పరవండి. మీరు ధూప దీపాలు అన్నీ ఇచ్చిన తర్వాతనే ఈ పని చేయాలి. ఆ క్లాత్లో అంటే ఆ పసుపు రంగు బట్టలో కాస్త పసుపు, కొద్దిగా కుంకుమ, కొద్దిగా అక్షంతలు పెట్టి సాయిబాబా ఒక గురువు, అది మనం గురువారం చేసుకుంటున్నాం కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ శనగలు తీసుకోవాలి. 3 శనగలు కానీ లేదంటే ఇలాంటి శనగలు కానీ తీసుకోండి. ఒక పావు కేజీ కనీసం తీసుకోండి, లేకపోతే 1 కేజీ కానీ కేజీన్నర కానీ అర కేజీ కానీ అది మీ ఓపికను బట్టి ఉంటుంది. కానీ కనీసం పావు కేజీ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ శనగల్ని నానబెట్టాల్సిన అవసరం లేదండి, ఏది ఉండదు. డ్రైగా ఉన్న శనగల్ని క్లాత్లో పోసి ఇక్కడ దక్షిణ కోసమని ఒక 11 రూపాయలు తీసుకోండి. కేవలం మీరు 1 రూపీ కాయిన్స్ ఒక 11 మాత్రమే తీసుకోవాలి. ఆ కాయిన్స్ అన్నిటినీ కూడా ఆ శనగల మీద పెట్టండి. ఇప్పుడు ఏదైతే మీ ఇంటి కళ నెరవేరాలనుకుంటున్నారో, ఒక ఇంటి కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు, అలానే ఒక పని మొదలు పెట్టాలనుకుంటున్నారు, ఏదైనా విషయాలు ఆటంకాలు వస్తున్నాయి, గురువు యొక్క అనుగ్రహం అంటే సాయిబాబా వారి యొక్క అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుందండి. ఆటంకాలు తొలగిపోతాయి గురువు యొక్క అనుగ్రహం ఉండడం వల్ల. మీరు అతి తొందరలో కొత్త ఇంటిలోకి గృహప్రవేశం చేస్తారు. ఈ రకంగా చేయడం వల్ల మీకు ఎప్పుడైతే గురుబలం పెరుగుతుందో మీరు ఒక ఇంటిని కొనుక్కునే స్థాయికి వస్తుంది. అంటే ఒక స్థాయి అనేది పెరుగుతుంది, ఒక యోగం అనేది కలుగుతుంది. కొందరికి యోగం ఉంటుంది, దాంట్లో అనుభవించే పరిస్థితి ఉండదు. కొంటారు కానీ ఉండలేని పరిస్థితి. 2 హౌస్లో కొంతమంది ఉంటారు. అలా కాకుండా యోగంతో పాటు ఆ ఇంటిలో మనం ఉండే భోగం కూడా కలుగుతుంది ఈ పరిహారం చేసుకోవడం వల్ల. ఏవైతే కోరికలు ఉన్నాయో తప్పకుండా ఎవరైనా సరే చేసుకోవచ్చండి. ఈ పరిహారం చేసుకోవడం వల్ల గురుబలం అనేది బాగా పెరుగుతుంది, మీరు ఒక మంచి స్థాయిలోకి వెళతారు. ఈ రకంగా మీరు శనగలు పెట్టారు, అలానే ఒక 11 రూపాయలు కూడా పెట్టేశారు. పెట్టేసిన తర్వాత గట్టిగా ముడి వేసి కాస్త పసుపు కుంకుమ పెట్టాలి ఆ ముడుపు మీద. ఈ ముడుపుని సాయిబాబా దగ్గర పెట్టి మీకున్న కోరికను తప్పకుండా గట్టిగా ఒక మనిషి దగ్గర ఏ రకంగా చెప్పుకుంటారో అలా అని చెప్పుకోండి. తర్వాత సాయిబాబా వారికి ధూప దీప హారతులు అన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సాయిబాబా పూజలో తప్పకుండా శ్రీ దత్తస్తవం చదువుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ పూజలో, ఈ పరిహారానికి. దీన్ని చదువుకోవడం వల్ల చాలా చాలా విశేషమైన ఫలితాలు లభిస్తాయి. అలానే ఈ మంత్రాన్ని కూడా చదవండి, గురు మంత్రం చదవండి. ఆ మంత్రం ఏంటంటే ఓం గురవే నమః, ఓం బృహస్పతియే నమః. ఈ 2 మంత్రాల్లో నుంచి ఏదైనా ఒక మంత్రాన్ని మీరు తక్కువ కాకుండా 108 సార్లు పఠించాలి. ఈ 2 మంత్రాలు నేను స్క్రీన్పై ఇస్తాను, అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే ఒక కోరిక కోసం చేస్తున్నారో అది తప్పకుండా నెరవేరుతుంది. ఇక సాయిబాబా పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత మనం మొక్కుకొని ఒక ముడుపు అనేది కట్టున్నాం. ఒక 9 వారాల దాకా, అంటే ప్రతి వారం కూడా మీరు సాయిబాబా వారి పూజ చేసేటప్పుడు మీరు మార్నింగ్ చేస్తారు కాబట్టి మీరు చేస్తూ ఏదైతే ముడుపుని కట్టున్నారో ఆ ముడుపుని ప్రతి వారం అంటే ప్రతి గురువారం సాయిబాబా వారి ముందు ఉంచి అష్టోత్తర శతనామావళిని దత్తస్తవంను పఠించాలి. అలానే చెప్పుకున్న గురు మంత్రాన్ని కూడా పఠించండి. ప్రతి వారం మీరు ముడుపుని బాబావారి దగ్గర పెట్టడం, మళ్ళీ తీసి ఒక బాక్స్లో భద్రంగా పెట్టి అంటూ గింటూ అలాంటిది ఏది తగలకుండా జాగ్రత్తగా ఉంచుకోండి. ఒకవేళ మీ పూజ గదిలో పెట్టుకునే ప్లేస్ ఉంటే కనుక అక్కడే పెట్టండి, లేదనుకోండి మీ బీరువాలైనా సరే చక్కగా అంటూ గింటూ అలాంటిది ఏది తగలకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. ప్రతి వారం చేస్తూ ఉండండి. మీ కోరిక గురించి ప్రతిసారి కూడా బాబా వారి దగ్గర తప్పకుండా చెప్పుకుంటూ ఉండాలి. ఈ రకంగా మీరు 9 వారాల పాటు చేయాలి. మరి పెట్టిన ముడుపుని ఏం చేయాలి అని మీకు డౌట్ వచ్చే ఉండొచ్చు. అక్కడికి వస్తున్నానండి. 9వ వారం రోజున సాయిబాబా వారికి పూజ చేసుకోండి. దీపపు హారతులన్నీ గరమైన తర్వాత
ఆ ముడుపుని తీసుకువెళ్ళి మీకు దగ్గరలో ఎవరైనా పూజారి గారు తీసుకునేటట్లయితే ఆయన చేతిలో పెట్టేయండి. మేము ముందుగా ఈ రకంగా అనుకున్నామండి అని చెప్పి ఆయనకి చెప్పుకొని ఇచ్చేసేయండి. ఒకవేళ పూజారి గారు తీసుకోరు, మీకు అలాంటి సౌకర్యమే లేదు అంటే కనుక మీరు సాయిబాబా వారికి పూజ చేసుకుంటారు కదా ఇంట్లో, ఆయన ముందునే మీరు ముడుపుని తీసి ఆ శనగల్ని నీళ్ళల్లో నానబెట్టండి. మీరు గురువారం ఉదయం 8 గంటలకల్లా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటారు. దీపాలు ఘనమైన తర్వాత ముడుపుని విప్పి ఆ శనగల్ని నీళ్ళల్లో నానబెట్టి ఒక 2-3 గంటలకల్లా అవి నానిపోతాయి. ఆ తర్వాత మీరు పొద్దు పోకముందే అంటే చీకటి పడకముందే మీకు దగ్గరలో ఎక్కడైనా గోమాత ఉంటే కనుక శనగల్ని తినిపించండి. మరి మాకు అవైలబుల్గా లేవండి, చుట్టుపక్కల ఎక్కడ కూడా ఆవులు లేవండి, పూజారి గారు కూడా తీసుకొని అన్నారండి, మరి ఏం చేయాలి అంటే కనుక ఆవుకి పెట్టడానికి కుదరలేదు, పూజారి గారు కూడా తీసుకోలేదు. అలాంటప్పుడు ఈ పరిహారం చేసినా కానీ పెద్దగా రిజల్ట్ అయితే ఉండదు. ఖచ్చితంగా ఆవుకి తినిపించడమా లేదంటే పూజారి గారికి ఇవ్వడమా ఏదో ఒకటి కుదిరితే తప్పకుండా చేయండి. పూజారి గారు తప్పకుండా తీసుకుంటారు, చాలామంది తీసుకుంటారండి, అడిగి చూడండి. సో మీరు ఈ రకంగా అది కూడా చీకటి పడకముందే ఆవుకి తినిపించండి. ఇదంతా గురువారం రోజున సాయంత్రం చీకటి పడకముందే మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు పూజారి గారికి ఇచ్చారనుకోండి, ఆయనకి శనగలతో పాటు అందులో పెట్టిన కాయిన్స్ అన్నీ కూడా తీసుకుంటారు. కానీ ఆవుకు మాత్రమే పెట్టాలి అన్నప్పుడు ఆ కాయిన్స్ని ఏం చేయాలంటే దగ్గరలో ఉన్న సాయిబాబా వారి యొక్క గుడి హుండీలో వేసేయండి. ఈ రకంగా మీరు చేసుకుంటే కనుక తప్పకుండా మీ ఇంటికి అలా నెరవేరుతుంది. మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. 9 వారాల్లో నెరవేరడానికి అవకాశాలు ఉంటాయి. సాయిబాబా వారి మీద పూర్తి నమ్మకం అనేది పెట్టి ఈ ముడుపు కట్టి ఈ పరిహారం చేసుకోండి. తప్పకుండా 100% రిజల్ట్ అయితే మీరు చూస్తారు. మీ యొక్క కోరిక నెరవేరాలని ఆ బాబా వారిని కోరుకుంటూ ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీ మనసుకి ఎలా అనిపించింది అనే మాట కూడా కాస్త కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.